తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే సమంత. ముఖ్యంగా టాలీవుడ్లో నాగచైతన్య హీరోగా నటించిన ఏమాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై భారీ పాపులారిటీ అందుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరో సరసన నటించి భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఇకపోతే మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి దాదాపు 7 ఏళ్ల ప్రేమాయణం తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంది. కానీ పెళ్లైన 4 సంవత్సరాలకి విడాకులు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ఈమె మధ్యలో కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంది. అందులో భాగంగానే కొన్ని రకాల ఆహార పదార్థాలు తింటే శరీరంపై ఎర్రటి పొక్కులు, దద్దుర్లు వచ్చేవని వైద్యులను సంప్రదించగా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారట. ఆ తర్వాత ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది సమంత. కొంతకాలం తర్వాత సమస్య నయమైంది, కానీ ఆమెను మళ్లీ మయోసైటిస్ అనే వ్యాధి వెంటాడింది. ఈ సమస్యను నయం చేసుకోవడానికి విదేశాలకు వెళ్లిన ఈమె దాదాపు 30 లక్షల వరకు ఖర్చు పెట్టినట్టుగా సమాచారం. అంతేకాదు, ఈ సమస్య నుంచి బయటపడడానికి దాదాపు ఏడాది పాటు ఇండస్ట్రీకి కూడా విరామం ఇచ్చింది. ఇప్పుడు మరో సమస్యతో కూడా బాధపడుతుందట సమంత. మునిపటిలాగే ఇప్పుడు కూడా కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరం అలర్జీ బారిన పడుతుందని సమాచారం. ఇప్పుడు ఇదే విషయంపై డాక్టర్ని సంప్రదించగా ఏది తిన్నా సరే చాలా కొద్ది మోతాదులో మాత్రమే తినాలి అని సూచించారట. ఏదేమైనా సమంతను ఆరోగ్య సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వెంటాడుతుంటే ఫ్యాన్స్ కన్నీటి పర్యతం అవుతున్నారు. సమంత సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రెట్టింపు వేగంతో దూసుకుపోవడానికి సిద్దమవుతుంది. అందులో భాగంగానే తెలుగు, తమిళ, హిందీ భాషలో సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది శామ్.